అక్కరకు రాని విద్య. బాలాజీ అనేవాడు ఒంటరిగా కొంతకాలం దొంగతనాలు చేసి తన శక్తులు ఉడికిపోతున్నాయని తోచగానే ఏదో ఒక పట్టణం పోయి అక్కడ మర్యాదస్తుడిగా జీవించసాగాడు. ఎవరైనా తోడు ఉంటే ఇంకా దొంగతనాలు చేయగలడు, కానీ తోడు దొంగ ఉండటం అపాయం. అందుకని అతడు తోడు కోసం ప్రయత్నించలేదు. ఇంతలో ఒకనాడు బాలాజీ ఇంటి ముందు ఆవరణలో దొమ్మిరి ఆటలు జరిగాయి. అందరిలోకి ఒక కుర్రవాడు బాలాజీకి నచ్చాడు. ఎత్తు నుంచి దూకటంలో కానీ మొగ్గలు వేయటంలో కానీ వాడి లాఘవం చాలా గొప్పది. కుర్రవాడు కూడా అందంగా ఉన్నాడు. బాలాజీ వాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే తాను మళ్ళీ 4 కాలాల పాటు దొంగతనం కొనసాగించవచ్చని అనుకున్నాడు. కుర్రవాడు పెళ్లికి మామ ఇంట ఉండిపోవటానికి ఒప్పుకున్నాడు. ఒకనాటి రాత్రి బాలాజీ తన అన్నుల్ని వెంట పెట్టుకుని ఒక సంపన్నుల ఇంటికి వెళ్ళి, ఈ ప్రహారీ గోడ దూకి తలవాకిలి తలుపు తెరు అన్నాడు. అలా దూకటం సాధ్యమా మామా? దొమ్మరి గడలు నాటాలి, మా నాన్న డప్పు వాయించాలి, పోలికేకలు ఈలలు వినపడాలి. ఏమీ లేకుండా నేను గోడ దూకడం అసంభవం అన్నాడు అల్లుడు. ఈ కథను రచించిన వారు ఎస్ మున్ని బేగం గారు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.